నమస్కారం వెన్నెలస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చేరువ చేసేందుకే పట్టణంలో అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు తెలియజేసిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు క్యాంపస్ సెలక్షన్ లో అమృత సాయి సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీ విద్యార్థులు ప్రతిభ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చేరువ చేసేందుకే పట్టణంలో అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు గురువారం స్థానిక ఎన్ఎస్పీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. అందులో భాగంగా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిలో ఆధునిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. ఇప్పటికే పట్టణంలోని హనుమాన్ నగర్ లో వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ ను ప్రారంభించడం జరిగిందని, గ్రామీణ ప్రాంతాల్లో పిహెచ్సిలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరూ ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకునేందుకు హెల్త్ సెంటర్లకు వెళ్లినట్లయితే వారికి ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ఆరోగ్య సమస్యలతో పేదవాడిపై ఆర్థిక భారం పడకుండా ఆరోగ్యశ్రీ పథకంలో 2400 వ్యాధులకు ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తుందని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉన్నారన్నారు. ఎందుకంటే మనం ఈ అర్బన్ హెల్త్ సెంటర్ అనేది దాని యొక్క ఇక్కడ ఎలాంటి వైద్యం జరిగింది, ఎలాంటి సర్వీస్ జరుగుతుంది అని మన వార్డులో వాళ్ళందరికీ మన వార్డు కౌన్సిలర్లు చెప్పాలి. నిజంగా ఏంటంటే చాలా మంది తెలియకనే రారు. రక్త పరీక్ష చేయించుకోవాలి, షుగర్ టెస్ట్, అది వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అక్కడికి ఎక్కడికో వెళ్ళాలను ఏదో ఆలోచన ఉంటుంది. ఏ డబ్బులు లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి సర్వీసులు అందిస్తూ అన్ని రకాల టెస్టులు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మరి ఈ ఏర్పాటు చేయించేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత చొరవ తీసుకోవడం జరుగుతుంది. అది మీకోసమే, మన కోసం, మన అందరి కోసం. చిన్నవాళ్ళు ఉంటారు, మరి ఇప్పుడు డబ్బులు లేదు, తీర్చుకోలేని అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ఇది గొప్ప అవకాశంగా భావించాలి. అమ్మాయిలు అందరూ కూడా అమ్మాయిలు అందరికీ తెలియపరచాలి. మిమ్మల్ని మీటింగ్ తెలిసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు బాగా అవగాహన ఉంది, మీరు చెప్పగలరు, ఎదుటి మనిషికి ఏ విధంగా చెప్పాలనే అవగాహన ఉంది మీకు. ఆ అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీ పైన ఉందని కూడా ఈ సందర్భంలో మీకు తెలియపరుస్తున్నాను. మీరంతా అగ్రెసివ్ గా వెళ్ళగలరు, అగ్రెసివ్ గా చెప్పగలరు. చెప్పండి, మన సర్వీస్ ఇక్కడ ప్రమాణం ఉంటుందని అందరికీ చెప్పండి. అందరూ కూడా చేయించుకుంటారు. మీ తరఫు నుంచి వాళ్ళు పేదలు వచ్చి చేయించుకుంటే వాళ్ళు ఎంత సాటిస్ఫై అవుతారు. అమ్మాయి చెప్పింది, నేను వైద్యం చేయించుకున్నాను, నా టెస్ట్ చేయించుకున్నాను, మా అమ్మాయి చెప్పిందని ఎంతగానో అభినందిస్తారు. మిమ్మల్ని వాళ్ళు మనసులో ఆశీర్వదిస్తారు పెద్దలైతే. అదేవిధంగా వాలంటీర్స్ కూడా దీన్ని ఎక్కువగా తెలియపరచవచ్చు. తెలియపరిచే విధంగా మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదే మన వాలంటీర్స్ కి మన అందరూ ఏవైతే వార్డు ఉన్నాయో సచివాలయాలు, ఆ వార్డు సచివాలయాల ద్వారా కూడా చెప్పించడానికి అవకాశం ఉన్నటువంటి కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు చూస్తుంటే ఈ హాస్పిటల్లో మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. మనం ఎందుకు వైద్యం చేసుకోకూడదు? ఎందుకు డబ్బులు వేసుకుపోయి ఎందుకు మనం ఖర్చు పెట్టుకోవాలి అని ఆలోచన రావాలి ప్రతి ఒక్కరికి. ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చింది ప్రభుత్వం తరఫు నుంచి మీ అందరి కోసమే కదా ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎంత ఫెసిలిటీస్ ఉంది, బ్రహ్మాండంగా ఉంటుందని రోజు కమిషనర్ గారు చెప్పారు. ఇంకొకటి చూడరాదా వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంకొకటి అయితే అర్థం కాదండి, ఇదైతే రోడ్డు పక్కనే ఉంటుంది, ఈ బిల్డింగ్ వెళ్ళాలి అని ఆయన చెప్పాడు. చెప్పగానే వాళ్ళు ఏం చెప్పినా కంపల్సరిగా కలెక్టర్ దాకా ఈ బిల్డింగ్ ఇవ్వాలని చెప్పి అప్పటికప్పుడు తీసుకోవడం జరిగింది.
మరి ఇప్పుడు కొత్త బిల్డింగ్ కూడా నిర్మాణం జరుగుతుంది బ్రహ్మాండంగా ఈ రోజులోనే ముందుకు పోతే అది కూడా చాలా పెద్ద కన్స్ట్రక్షన్ అందరికి కూడా అందుబాటులోకి వస్తుంది. అతి త్వరలో కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అంటే నేను ఇంకోటి కూడా ఏంటంటే చెప్పేది, ఇప్పుడు అన్ని విధాల అవకాశం ఉన్నప్పుడు దాన్ని మనం మిస్ అవ్వకూడదని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపడుతున్నాను. ఆ మిస్ అయ్యేది ఎవరంటే పాపం ఇంట్లో వచ్చి బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండి వాళ్ళ దగ్గర డబ్బులు లేనటువంటి వాళ్ళు, కాస్త తెలియనటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి మనం తెలియపరచాల్సిన అవసరం ఉందని మరొకసారి మీ అందరికీ మీరు నిజంగా ఇది సర్వీసు లేదు మీ చేతైనా ఒక మాట సహాయం చేస్తే చాలా అంటారు చూడండి, అదే మాట సహాయం. అది సిటీ కేబుల్లో కూడా ప్రచారం జరిగే విధంగా మన టౌన్ కి కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు అది వాళ్ళకి 50 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అందరికీ తెలియపరచాలంటే సిటీ కేబుల్ లోకల్ కాబట్టి, అర్బన్ కాబట్టి అర్బన్లో ఉండేటువంటి దాన్ని అవకాశం ఇస్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా వారికి తెలియపరుస్తున్నాను. అంటే ఎందుకు చెబుతున్నానంటే చాలా మందికి తెలియదు ఇది చక్కని అవకాశం, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు హనుమాన్ నగర్ లో కూడా అంతకుముందు గవర్నమెంట్ వేరే వాళ్ళకి అప్పుల వాళ్ళకి అవకాశం ఇచ్చారు, వాళ్ళు ద్వారా ఫ్రీగా చేశారు. ఇప్పుడు అది కూడా మనమే తీసుకోవడం, ప్రభుత్వమే తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం తరఫు నుంచే ఇక్కడ ఎలా పనిచేస్తారో ఆ ఏరియా వాళ్ళకి అక్కడ కూడా అలాగే పనిచేస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి అక్కడ కూడా బ్రహ్మాండంగా బిల్డింగ్ అంతా ఏర్పాటు చేశారు. వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు వాళ్ళంతా అప్పులకు సంబంధించిన వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళా ప్రభుత్వం ఎంప్లాయీస్ వచ్చారు. వెంటనే 2-3 రోజుల్లో మళ్ళా అదంతా సెపరేట్ చేసుకొని అవన్నీ బెడ్లో అవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. చాలా స్పీడ్ గా అక్కడ కూడా ఏర్పాటు చేస్తారని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. ఇవన్నీ ఇంత సమయం కేటాయించి మీరందరూ ఇక్కడ కూర్చొని మీరు ఇంకా ఇక్కడ చెప్పిన వాళ్ళందరూ డాక్టర్స్ మేము అందరూ చెప్పాము, ఇవన్నీ కూడా పబ్లిక్ లో చేసుకెళ్ళాలని మరొకసారి కోరుకుంటూ చెప్పలేదండి. టోటల్ గా ఇక్కడ మనకి ఏదంటే మీకు చిన్నపాటి తేలికపాటి మలత నుంచి అంటే జ్వరము, దగ్గు, జలుబు అక్కడి నుంచి ఏ సమస్య వచ్చినా కానీ ఇక్కడికి రావచ్చు. దేనికైనా కానీ ఫ్రీ అండి. అంటే రక్త పరీక్షలు కానీ, మందులు కానీ, ఇంకేమైనా వైద్యం కానీ, అవసరమైతే ఒకవేళ ఇక్కడ ఇన్ఫెక్షన్ కూడా ఉంటుందండి. ఒక 20 బెడ్స్ వరకు ఉంటాయి. ఇక్కడ కొద్దిసేపు వాష్ చేసుకుని లేకపోతే సరైన పెట్టుకోవడానికి కానీ కొద్దిసేపు ఉంచి మనం చూసి అబ్జర్వేషన్ నుంచి పంపించడానికి టోటల్ గా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. టోటల్ గా ఫ్రీ అండి అన్ని. దానికి కొద్ది రోజులు అయిన తర్వాత ఇక్కడ స్లోగా అంటే అన్ని మాకు ఎక్విప్మెంట్స్ వస్తాయి. దాని తర్వాత ఇక్కడ నార్మల్ డెలివరీస్ అంటే కాన్పు కూడా జరిగే ఇది కూడా ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత కాన్పు తర్వాత చిన్న ఆపరేషన్స్ కూడా చేస్తామండి. నాకు తెలిసి ఇదంతా ఆల్మోస్ట్ ఒక వారం రోజుల్లో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అవకాశం అంతా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం అంటే ఇంకా వ్యాక్సినేషన్ కూడా ఉంటుందండి. ఆ విషయాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోండి. ఇప్పటి వరకు మనం కోవిడ్ అంటే 3rd వేవ్ అనేది ఇక్కడికి మనం అంటే కేసులు ఉన్నాయి కానీ ఆ కేసులు ఎక్కువ అవడం అనేది జరగలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా వ్యాక్సినేషన్ అంతా చాలా వరకు మనకి 90% అయిపోయిందండి. అంటే ఏజ్ గ్రూప్ 18 సంవత్సరాల నుంచి అందరికీ 90%, 85 నుంచి 90% వరకు అయిపోయింది. ఇంకా ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఇక్కడ కలవండి. ఎప్పుడు వేస్తారో ఏం వేస్తారో అని నేను చెప్తాను మీకు. ఓకే. బీటెక్ విద్యార్థులకు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ HCL నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్ లో అమృత సాయి సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీ విద్యార్థులు ప్రతిభ చాటినట్లు ప్రిన్సిపల్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు తెలిపారు. ముందుగా HCL కంపెనీ ప్రతినిధులు చంద్రశేఖర్, డానియల్ విద్యార్థులకు ఆన్లైన్ టెస్ట్, టెక్నికల్ రౌండ్, HR ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో అర్హత సాధించిన వారికి వేతనం 4.5 లక్షల ప్యాకేజీగా నిర్ణయించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపల్ శశిధర్ మాట్లాడుతూ అటానమస్ స్థాయిలో
జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ తో పాటు టాప్ లెవెల్ కంపెనీలలో విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే 16 కంపెనీలలో 4.5 లక్షల అత్యధిక ప్యాకేజ్ తో సత్తా చాటడంతో పాటు ఇండియాలోనే టాప్ 3 సాఫ్ట్వేర్ కంపెనీ HCL లో ఉద్యోగాలకు అర్హత సాధించడం కళాశాలకు గర్వకారణమని తెలిపారు. మా కాలేజీ 2007లో స్టార్ట్ చేసి 2016లో NAAC విత్ A గ్రేడ్ అక్రిడిటేషన్ సంపాదించగలిగింది. 2018లో మాకు అటానమస్ గుర్తింపు వచ్చింది UGC నుంచి. ఈ అటానమస్ వచ్చిన తర్వాత మేము కొత్త స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ని ఈ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది బ్రాంచ్ అంటే సివిల్, ట్రిపుల్, మెకానికల్, ECE ఏ స్టూడెంట్స్ అయినా సరే వాళ్ళకు కావాల్సినటువంటి స్పెషలైజేషన్స్లో పర్టికులర్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మేము సెకండ్ ఇయర్ నుంచే వాళ్ళకి డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, వెబ్ అండ్ మొబైల్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇలాంటి వాటిని మేము సెకండ్ ఇయర్ నుంచే వాళ్ళకి ఒక పర్టికులర్ ఫీల్డ్లో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఒక పర్టికులర్ ఫీల్డ్లో వాళ్ళు స్పెషలైజేషన్ చేయాలనే ఉద్దేశంతో మాది అటానమస్ కాబట్టి సిలబస్ను ఆ విధంగా ఫ్రేమ్ చేసుకున్నాం. దీనివలన ఏమైందంటే స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ అయ్యేసరికి ఒక పర్టికులర్ ఫీల్డ్లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దర్ బ్రాంచ్ ఎవరైనా ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే ఇక్కడ డేటా సైన్స్లో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, లేదా బిగ్ డేటా అనలిటిక్స్ కానీ, క్లౌడ్ కంప్యూటర్లో కానీ వాళ్ళు స్పెషలైజేషన్ అయ్యి ఒక పర్టికులర్ ఫీల్డ్లో స్ట్రాంగ్గా వస్తారు. దీనివలన వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళ ఓన్ ఫీల్డ్లో చేసుకోవచ్చు. ఈ స్పెషలైజేషన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా చేయొచ్చు. ఇది మేము ఈ సిలబస్ను కూడా మేము ఇండస్ట్రీ ఓరియంటెడ్ రిక్వైర్మెంట్ అంటే మన ఇండస్ట్రీ టెక్నికల్ పర్సన్ మా BOS మెంబర్స్లో పెట్టుకొని సిలబస్ తయారు చేయడం జరిగింది. సో వాళ్ళకి ఏదైతే కావాలో ఆ విధంగా మేము సిలబస్ తయారు చేశాం కాబట్టి సో కంపెనీలకి ఇప్పుడు మా దగ్గర రెడీమేడ్, టైలర్ మేడ్ స్టూడెంట్స్ రెడీగా ఉంటారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దానివలన మనకి అడ్వాంటేజ్ ఏంటంటే కంపెనీలన్నీ మనకి ఫైనల్ ఇయర్లో ఉండగానే స్టూడెంట్స్ మన దగ్గరికి వచ్చి మన సిలబస్ చూసి ఓకే చేసి రిక్రూట్మెంట్ అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుమూలంగా మన దగ్గర ఇప్పుడు ఈ రోజున చాలా కంపెనీస్ రిక్రూట్మెంట్స్కి వచ్చినాయి. సో ఈరోజు HCL వచ్చింది. ఇంతకు ముందు మన స్టూడెంట్స్ ఆల్రెడీ TCS, IBM, ఇన్ఫోసిస్ ఇట్లా వేరే కంపెనీస్, ఎలక్ట్రానిక్స్ వేరే కంపెనీస్లో జాయిన్ అయి ఉన్నారు. మనకి ఇంకా విప్రో, ఎంఫాసిస్ లాంటి కంపెనీస్ కూడా వస్తానికి సిద్ధంగా ఉన్నాయి. సో ఇవన్నీ ఇలా ఇట్లాంటి కోవిడ్ సిచ్యువేషన్లో కూడా మేము ఇంతమందిని కంపెనీస్ తీసుకురాగలడానికి కారణం ఏంటంటే మన సిలబస్ని ఇండస్ట్రీ ఓరియంటెడ్గా తయారు చేసుకోవటం. ఇంతేకాకుండా ఈ 2020 నుంచి అయితే మేము మా యొక్క దాన్ని మేమేదో పెట్టాము స్పెషలైజేషన్ని అది AICTE గుర్తించి మాకు సపరేట్గా 2020లోనే 4 ఈ స్పెషలైజేషన్ మీద 4 సపరేట్గా కోర్సులకి విత్ పర్మిషన్ ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చింది. అంతకు ముందు వరకు 2017 వరకు మేము ఈ కోర్సుని ఎలెక్టివ్స్గా తీసుకుని స్పెషలైజేషన్ మేము ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అసలు ఆ కోర్స్ తోటి సర్టిఫికేట్ ఇవ్వడానికి మాకు పర్మిషన్స్ వచ్చినాయి. అంటే ఇవన్నీ ఇలా చేయటం వల్ల స్టూడెంట్స్ ఫైనల్గా బయటికి వెళ్ళేటప్పుడు ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఒక దాంట్లో పక్కాగా రెడీ అయి ఉంటారు. ఇలా ఇంతే కాకుండా మా దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఆ ఇండస్ట్రీస్లో బాగా పనిచేసి మా ఇన్స్టిట్యూషన్ పేరు నిలబెట్టారు. సో అందుమూలంగానే ఈ ఒక్క సిలబస్ ప్లస్ మా ఓల్డ్ స్టూడెంట్స్, మా పేరెంట్స్ యొక్క కృషి వలన ఈ రోజు మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం. కాబట్టి వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాంగ్ విత్ మై మేనేజ్మెంట్ బికాస్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి మాకు కావాల్సిన విధంగా మేము ఎట్లా అడిగినా ఆ విధంగా మాకు ఆ కన్సర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్నందుకు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది మెంబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. Our principal Dr. M. Sestri garu and a team from HCL, senior HR Daniel garu, Bala Chakradhar garu and Chandu. So team from HCL with us today. I feel it is my privilege to be here to speak few words about our institution. Our college, namely Amrit Sai Institute of Science and Technology. Sir, we started our institution for the academic year 2007, and for the past 14 years we executed many activities for the benefit of student community, and thousands of students graduated from this institution. And we also working towards placements and academics very rigorously.
also use it to provide the skills and special trainings on advanced technologies to my students from 2018 batch onwards, and this batch is 2016 batch. This batch is completely syllabus is confined to the JNTUK, issued by JNTUK. We taught it, and also we gave some sort of additional trainings to my students to upgrade their skill set. And also all my dear student friends, please be polite and try to cooperate with the members of the team who are going to deal from our institution as well as from HCL. And our institution is an autonomous institution, and it is accredited by A grade with Government of AP. And recently we were filed pre-qualifier application for NBA also, seeking NBA accreditation to ECE and CSE branches very soon. And also we are running 10 activity clubs to grab the inherent talents from the student community. And also we were specially focused on to give additional and extra trainings and whichever is latest technology presently followed by industry. So these are some of the highlights which I wanted to enlighten you, sir, about our institution. We are happy to let you know that today HCL is conducting a drive for students of 2020 batch and 2021 batch, and I'm happy to let you know that people in one of my friends or also a few of my friends who have been selected in different companies, where Accenture, TCS, some of other level 5 companies also. So now HCL is providing up to a 4.5 lakh per annum. So that would be a good opportunity for every student to join and consume these opportunities. I hope you all are doing good in this pandemic season, and I hope all the best for you for the next academic season. మా కాలేజ్లో హెచ్సిఎల్ క్యాంపస్లో జరుగుతుంది. అలాగే ప్రీవియస్గా కూడా చాలా డ్రైవ్స్ జరిగాయి. మా సీనియర్స్ అండ్ అలాగే అందరూ చాలా మంచి కంపెనీస్లో ప్లేస్ అయ్యారు. మేము కూడా మంచి కంపెనీలో ప్లేస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ అలాగే ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు కాలేజ్ మేనేజ్మెంట్కి, ప్రిన్సిపల్ సార్కి, సిఇఓ సార్కి థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీకి స్వర్గీయ కోడెల శివప్రసాదరావు చేసిన సేవలు మరువలేనివని మాజీ శాసనసభ్యులు నర్సరావుపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు జీవి ఆంజనేయులు తెలియజేశారు. పల్నాటి ముద్దుబిడ్డ డాక్టర్ కోడెల శివప్రసాదరావు 2వ వర్ధంతి సందర్భంగా నర్సరావుపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తన నివాసంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నర్సరావుపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, దశాబ్దాలుగా రాజకీయ వ్యూహాలు రచిస్తూ రాష్ట్ర రాజకీయాలలో తనదైన ముద్ర వేస్తూ హోం మంత్రిగా, శాసనసభ స్పీకర్ గా పనిచేసి అభివృద్ధి ప్రదాతగా అందరి హృదయాల్లో నిలిచి అభివృద్ధితోనే అంతరాలు తొలుగుతాయని భావించే రాజకీయ నాయకుడిగా కోటప్పకొండకు కొత్త రూపు తెచ్చి కీర్తి గడించిన పల్నాటి పులిగా మీరు మా గుండెల్లో ఎప్పుడూ చిరస్థాయిగా ఉంటారని తెలిపారు. డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి 2వ వర్ధంతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండలాల్లో, గ్రామాల్లో ఈరోజు పెద్ద ఎత్తున వారికి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఘనంగా. డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేశారు. ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకున్నారు. వారు హోంమంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రిగా, ఇట్లా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అనేక శాఖలు వారు మంత్రి పదవులు నిర్వహించి ఈ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఏ శాఖ తీసుకున్నా, ఏ మంత్రి పదవి చేసినా వారు ఆ శాఖకి వన్నె తీసుకొచ్చారు, మంచి పేరు తీసుకొచ్చారు. అలాగే ఈ పల్నాడు ప్రాంతం అంతా కూడా అభివృద్ధికి వారు ఎనలేని కృషి చేశారు. డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి స్పీకర్గా వారు ఎన్నో సేవలు అందించారు. ఈ సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. వారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. మరి ఈనాటి వైసీపీ ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు చర్యలు, తప్పుడు కేసులు పెట్టి, ఆయన కుటుంబ సభ్యుల్ని వేధించి, కోడెల గారి మీద తప్పుడు కేసులు పెట్టి ఎన్నో వేధింపులకు గురి చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. ఈ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక వేధింపులకు గురి చేసినందువలన
ఆయన మానసికంగా ఎంతో క్షోభపడ్డారు. మానసికంగా క్షోభ పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది ఈ దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వం. అందుకే ఇలాంటి ప్రభుత్వాలకి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అన్న ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని, డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి ఆశయాల్ని సాధించడానికి నేటి యువత నడుము బిగించాలి. ఈ పల్నాడు ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. రైతులు ఎన్నో కష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు. అలాగే గిట్టుబాటు ధర లేక ఎంతోమంది కోట్లాది మంది రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యల మీద, రైతు సమస్యల మీద, ప్రజా సమస్యల మీద మరి పోరాడాలి. అన్నాడు కోడెల శివప్రసాద్ గారు కూడా రైతులకు కొండంత అండగా నిలబడ్డారు. ఆయన స్ఫూర్తి తీసుకొని ఈరోజు రైతులందరికీ అండగా ఉండి ఉద్యమాలు నడపాలని చెప్పేసి ఈ వైసీపీ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలని రైతు సోదరులందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా పిలుపిస్తున్నాం. వినుకొండ నియోజకవర్గ అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. స్థానిక నర్సరావుపేట రోడ్డులోని వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవం సభలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, తాను నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే మాటలకే పరిమితమైన ప్రతిపక్షం విమర్శలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. షోలేయిపాలెంలో జరిగిన చిరు వివాదాన్ని ప్రతిపక్షం వారు భూతద్దంలో చూపించి గ్రామంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి గాయాలు అయితే అది తెలుగుదేశం పార్టీ వారికి గాయాలైనట్లు జీవి ఆంజనేయులు చెప్పడాన్ని ఖండించారు. వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, అందులో భాగంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై ఇస్తున్నామన్నారు. ఎక్కడైనా ఎరువులు బ్లాక్ మార్కెట్ జరిగినట్లు ఉంటే తమ దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం 70% ఈ క్రాప్ బుకింగ్ పూర్తయిందని, ఈ నెలాఖరుకు 100% పూర్తి చేస్తామన్నారు. కొంతమంది పరిగెత్తుకొని చెప్తారు, నాకు ఎలాంటి ఉద్దేశం ఉండదు, నా ఉద్దేశంలో మీరే, మీకు ఏదైనా మంచి జరగాలని. ఎందుకంటే గతంలో మీ అందరూ తెలుసు, మీరందరూ సౌత్కి సంబంధించిన వాళ్ళేనా, మీ అందరూ తెలుసు. బిందెలు పట్టుకొని సీరియల్లో నిలబడ్డ రోజులు చూశారు. ఆ బిందెలకి కార్డులు పెట్టిన సందర్భాలు చూశారు. ఇవాళ డైరెక్ట్ గా ఇంటికి మరి పొలానికి దిగే నీళ్ళు వచ్చే విధంగా చూస్తున్నారు. అంటే మంచి చేయాలనే అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా 10 మందికి మంచి చేస్తే ఆయనకు ఒక మనశ్శాంతిగా ఉంటుంది, మనసు సాటిస్ఫాక్షన్ అయింది. ఆ విధంగా ఒక మంచి కార్యక్రమం చేయాలని ఆలోచించే వాళ్ళ మీద ఏదో విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కొందరు. వారు పని చెయ్యరు, ఏమైనా చేస్తుంటే వాళ్ళు ఓర్చుకోలేరు. అదే మన భాషలో ఏమంటారు, వ్యసనం అంటారు, అసూయ అంటారు. ఇంకొకరు బాగుంటే చూడలేని, ఓర్చుకోలేని వాళ్ళని కూడా అంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడ గత ప్రభుత్వంలో మనం చూసాం. ఆ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మాటలకే పరిమితం చేసి ఈరోజు ఈ వినుకొండని మంచినీటి సమస్య ఎప్పుడు ఒక భూతంలా చూపిస్తూ ఉంటారు. మేము కార్డులు ఇచ్చి నీళ్ళు ఇస్తాం, మేము ట్యాంకర్లు పెట్టి నీళ్లు వెళ్తాం, మీకు బిందెలు తీసుకొచ్చుకుంటే 3 బిందెలకి కార్డు ఇస్తామని చెప్పేవాళ్ళు. అవన్నీ మీకు తెలుసు అసలు ముందు. అయితే మీరు కొంచెం పక్కకు రండి. నీళ్లు సప్లై జరుగుతుందా ఏమన్నా చెప్పాలి, చేతులు ఎత్తాలి, నీళ్లు సప్లై జరుగుతుందా అన్నాను. నేను ఆ సంతోషం కోసమే ఈ కార్యక్రమం అన్ని కూడా చేయటం. ఇది కూడా అలాగే జరగాలి, మంచిగా జరగాలి. ఇప్పుడు ఎమ్మెల్యే వేయలేదు, ఊళ్ళో గోడలు కడుతున్నారని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ఆంజనేయులు ఎక్కడో సోలారిపాలెంలో ఆ ఊళ్ళో వినాయకుని నిమిత్తం మందు తాగి వాళ్ళు ఏదో ఏర్పాటు చేసుకున్నారు. బీసీలకు అన్యాయం జరిగింది, బీసీలని కొట్టారని చెప్తారు. వాళ్ళు కొట్టిందే బీసీలని, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కొట్టింది బీసీలే. మొత్తం అటుపక్క ఇటుపక్క అందరూ వాళ్ళే. ఎవరికి చెప్తావా అది? నేను ఎందుకే అలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడతావు? ఆడేదో టికెట్ పెట్టాలి, ఏదో జరిగింది ఏదో మందు తాగి వాళ్ళు ఏదో
తగాదాడుకొని ఆ తగాదలో కూడా గాయం పడ్డారంటే అది తెలుగుదేశం వాళ్ళకి ఇతరుకేదో రాళ్ళు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దెబ్బలు పెట్టింది. దెబ్బలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకైతే తెలుగుదేశం వాళ్ళు పడుతున్నారు కొట్టెత్తుండు బ్రహ్మనాయుడు అని చెప్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు చూడవు, వాళ్ళతోటి అడిగి తెలుసుకోవు. సరే అడిగి తెలుసుకొని నా మీద రాళ్ళు వేయాలని చూస్తావు. నేనంటే ఒప్పుకోమని చెప్పేది నాకు ఆ అవసరం ఉందా అని నేను ఎందుకే ఇలాంటి అబద్ధాలు ఆడుతూ ఈ అవసరాలతో ఎందుకు ఏం చేయాలనయ్యా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను గుర్తించామంట, ఏమన్నా దానికి ఏమన్నా మాట చేస్తే మాటకి కాస్తన్నంత వాస్తవం దగ్గరగానే ఉండాలి. కాస్త నీళ్లు ఉన్నాయంటే కాస్త బురదన్నా ఉండాలి, బురదన్నా కనీసం తేవన్నా ఉండాలి. ఎందుకయ్యా ఇలా మాట్లాడతావు నువ్వు? నీకు ఎప్పటికీ నీ మైండ్ మారదు. నేను నాకంటే ఎక్కువ అనుకోదు. నువ్వు అనాలంటే చెప్తాడు రైతులకు ఎప్పుడు వచ్చింది అని చెప్తాడు. ఎక్కడ బ్లాక్ మార్కెట్ జరుగుతుంది, బ్లాక్ మార్కెట్ జరుగుతుందని చెప్తావు. ఏది ఎరువులు బ్లాక్ మార్కెట్ అంటావు. అసలు బ్లాక్ మార్కెట్ నువ్వు అసలు ఆ వర్మి కాంపోస్ట్ అని చెప్పి ఆ గుళికలని చెప్పి కలర్ వేసి బ్లాక్ చేసి బ్లాక్ మార్కెట్ చేసి దొంగ వ్యాపారాలు చేస్తుంది నువ్వు ఎదుటి వాళ్ళనంటే ఎట్లాగా బాబు? ఇక్కడ ఎక్కడా బ్లాక్ మార్కెట్ జరగట్లా. నీ తరపు నుంచి నువ్వు చేస్తున్నావు కావాలా, నిన్ను పట్టుకోలేకపోయారని నువ్వు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారా అని చెప్తున్నావు. నిన్ను పట్టుకుంటారు, నీకు సమయం రావట్లా. నువ్వు దొంగతనంగా చేసి అమ్ముకునేదానికి దొంగ ఎప్పుడొకప్పుడు దొరుకుతాడు, అందులో ఏది సందేహం లేదు బాబు. నేను చెప్పగానే బ్లాక్ మార్కెట్ అనే దాంట్లో బ్లాక్ లిస్ట్ లో ఉన్నాడేవో నువ్వు మొదటోడి ఆ బ్లాక్ మార్కెట్ చేసే దాంట్లో. ఇవాళ వ్యవసాయానికి సంబంధించి మేము ఒక్కటే చెప్తున్నాం, పూర్తి స్థాయిలో రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు తీసుకునేదానికి అవకాశం కల్పించాం. ఎక్కడున్నా ఎరువులు బ్లాక్ మార్కెట్ చేస్తే వాళ్ళని కఠినంగా శిక్షిస్తారో ప్రభుత్వం తరఫు నుంచి కఠినంగా వ్యవహరిస్తామని కూడా మేము తెలియపరుస్తానే ఉన్నాం. ఎక్కడైనా జరిగిందంటే మా దృష్టికి కంపల్సరీగా వస్తుంది. ఎక్కడ కూడా ఎవరిని వదిలిపెట్టవు. నీలాగా ముఖముఖాలు చూసే వ్యాపారం ఉండదు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో రైతులకి పూర్తి స్థాయిలో అన్ని విధాల సంక్షేమం. ఒకవైపు రైతులకి విత్తనాలు సబ్సిడీతో, ఒకవైపు గిట్టుబాటు ధర రైతుల దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి, అదేవిధంగా మార్కెట్ నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇలా వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయం అంటే ఏందో నీకు తెలియదు. నీకు చెప్పాలంటే నువ్వు నీ ఆలోచన మార్చుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రతి రైతుకి ఈ రోజు పూర్తి స్థాయిలో టెక్నాలజీ మార్పు కోసం వరికోత మిషన్లు కానివ్వండి, అదేవిధంగా నాట్లు వేసుకునేదానికి లేటెస్ట్ మిషనరీ కానివ్వండి, రైతులకి కోళ్ల ఫారాలు సబ్సిడీ విధానం కానివ్వండి, అవన్నీ కూడా రైతులకు దగ్గరగా తీసుకొచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ప్రతి రైతుకి వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయం ముందు వ్యవసాయం చేసుకునే ముందు రైతు భరోసా 13,500 రూపాయల ఖర్చులకి ఈ ప్రభుత్వం అందిస్తున్న సంగతి నువ్వు మర్చిపోతే ఎలాగయ్యా? ఈ రైతులు ఈ రాష్ట్రంలో నిజంగా ఏం చెప్తారంటే, ఈ రాష్ట్రంలోనే రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి రాష్ట్రం రెండవదంతా మనకి ఇండియా, ఈ భారతదేశంలో. ఎందుకు చెప్తే మాట చెప్తే కనీసం కూడా అదే నీకు ఏం చెప్తావో నీకు తెలియదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడతావు. అది ఎక్కడి నుంచి చెప్పావు బాబా? ఏ లెక్కల ప్రకారం చెప్పావు? ఒకసారి నువ్వు నాకు ఇవ్వకపోతే పత్రికలో ఒకటి ఇవ్వు. ఏదైతే అది రాసుకోవచ్చనే వాళ్ళు రాసుకుంటారో నువ్వు చెప్తావు అని. అంతేగాని
ఏ లెక్క ప్రకారం నువ్వు చెప్పావు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది రైతులు చనిపోయిన లిస్టులో ఈ రాష్ట్రమే ముందుంది అని చెప్పడంలో నీ అర్థం ఆశ్చర్యం ఏంటి? ఎక్కడ ఏ లెక్కల ప్రకారం నువ్వు చెప్పావు? నువ్వు అది తప్పు మాట్లాడటం, తప్పులు చేయడం నీకు సహజం. నీకు రెండోది ఇంకోటి కూడా చెప్తున్నామండి, రైతులకి సంబంధించినంత వరకు ప్రతి రైతుకి అందుబాటులో ఈ ప్రభుత్వం తరఫు నుంచి అన్ని సంక్షేమాలు ముందు అందిస్తున్నటువంటి ప్రభుత్వమే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. అందులో ఈ క్రాప్ బుకింగ్ 70% చేశారని చెప్తున్నాం. 100% చేపించుకోమని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం. దాదాపుగా 85 దాదాపు అయిపోయిందని కూడా చెప్పారు. 85% చేయడం జరిగిందని కూడా మన అగ్రికల్చర్ లెక్కల ప్రకారం మొన్న జడ్పీలో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి వాటిని చేయలేదని చెప్పడం, అవన్నీ ఎందుకు చేస్తున్నట్టు చెప్పు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో దళారీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని చెప్తున్నావు. అసలు దళారీతనం అనేది నీ దొంగతనం నిరూపించుకునే దానికి ఇంత పెద్ద ప్రయత్నం చేయడం అవసరం లేదు. విశ్వసాయి జూనియర్ కళాశాల వినుకొండ ఆల్ ఇండియా జేఈఈ మెయిన్స్ 2021 ఫలితాల్లో విజయభేరి మోగించడం జరిగిందని విశ్వసాయి జూనియర్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ తెలియజేశారు. స్థానిక విశ్వసాయి జూనియర్ కళాశాల అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించిన కార్యక్రమంలో డైరెక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ మాట్లాడుతూ, వినుకొండ నియోజకవర్గంలో అతి తక్కువ మంది విద్యార్థులతో అద్భుతమైన ర్యాంకులు సాధించిన ఏకైక విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కళాశాల అని, ఆల్ ఇండియా జేఈఈ మెయిన్స్ 2021 ఫలితాల నందు అత్యుత్తమ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు బి నాగసాయి నాయక్ 2361, వి శ్రీలక్ష్మి 21,065, లక్ష్మీ ఝాన్సీ రాణి 21,632, సిహెచ్ భవానీ శంకర్ 26,000 ర్యాంకు సాధించడం జరిగిందని, అంతేకాకుండా ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ 2021 ఫలితాల్లో విజయభేరి మోగించిన విశ్వసాయి జూనియర్ కళాశాల విద్యార్థులు అతి తక్కువ మంది విద్యార్థులతో టౌన్ ఫస్ట్ సాధించిన ఏకైక విద్యా సంస్థ విశ్వసాయి అని ర్యాంకులు సాధించుటకు కృషి చేసిన అధ్యాపకులకు కళాశాల తరపున కృతజ్ఞతలు, ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నాము అన్నారు. విశ్వసాయి కళాశాలలు ఆధ్వర్యంలో మేము గత 3 సంవత్సరాల నుంచి కూడా జేఈ మెయిన్స్ అలాగే నీట్ ఎంసెట్ కోచింగ్ ఇస్తూ ఉన్నాము. ఇంటర్మీడియట్ కళాశాల ద్వారా ఇంటర్మీడియట్ విద్యతో పాటుగా జేఈ మెయిన్స్, ఎంసెట్, నీట్ కోచింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం నిన్ననే వచ్చినటువంటి ఆల్ ఇండియా జేఈ మెయిన్స్ 2021 ఫలితాల్లో మా విద్యార్థులు 4 క్వాలిఫై అవ్వటం జరిగింది. వాళ్ళలో ఆల్ ఇండియాలో అత్యుత్తమ ర్యాంక్గా 2360వ ర్యాంక్ శ్రీ బి నాగసాయి నాయక్ సాధించడం జరిగింది. అతను అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. తనతో పాటుగా వి శ్రీలక్ష్మి 21,065వ ర్యాంకు, ఎం లక్ష్మీ ఝాన్సీ రాణి 21,632వ ర్యాంకు, సిహెచ్విఎన్ భవానీ శంకర్ 26,000 ర్యాంకు సాధించడం జరిగింది. ఇంతేకాకుండా ఈ విద్యార్థులు అడ్వాన్స్కు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అడ్వాన్స్లో కూడా ఎన్ఐటీస్లో సీట్లు సాధించడం జరిగింది. అలాగే మా దగ్గర మొన్న వచ్చినటువంటి ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాల్లో 3,437వ ర్యాంకు ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్లో అత్యుత్తమ ర్యాంక్గా సాధించడం జరిగింది. 3,437వ ర్యాంక్ నుంచి 21,000 ర్యాంక్ వరకు కూడా మా విద్యార్థులు ర్యాంకులు సాధించడం జరిగింది. అలాగే ఏపీ ఎంసెట్ మెడిసిన్ నందు మా కళాశాల విద్యార్థి టి నాగరాజు 5,459వ ర్యాంకు, సిహెచ్ అనుపమ 7,644వ ర్యాంకు, సిహెచ్ సావి చరిష్మా 12,000 ర్యాంకు సాధించడం జరిగింది. అంతేకాకుండా మా వద్ద షార్ట్ టర్మ్ కోచింగ్ ఎంసెట్ తీసుకున్నటువంటి విద్యార్థులు నిత్యశ్రీ 7,927వ ర్యాంకు, జి అలేఖ్య 9,000 ర్యాంకు, ఇలాగా ఐ సాయి కీర్తిరెడ్డి 10,909వ ర్యాంకు,
శివాత్మిక 12,697 ర్యాంకు, లక్ష్మీ ప్రసన్న 12,705 ర్యాంకు, డి హర్షిత 18,720 ర్యాంకు, పి మహతి 22,047 ర్యాంకు. ఇలాగా మంచి మంచి ర్యాంకులు అతి తక్కువ సమయంలోనే మేము సాధించడం జరిగింది. వినుకొండ నియోజకవర్గంలో మేము కళాశాల స్థాపించినటువంటి అతి తక్కువ సమయంలో అత్యున్నత స్థానాలు మేము సాధిస్తూ ఉన్నాము. దీనికి మా కళాశాల అధ్యాపక బృందం బాగా కృషి చేస్తూ ఉంది. దీంట్లో ప్రధానంగా మా మ్యాథమెటిక్స్ శ్రీ పి రాఘవేంద్రరావు గారు, శ్రీ ఫిజిక్స్ శ్రీ కె రామారావు గారు డాక్టర్, అలాగే మా ప్రిన్సిపాల్ మేడం శ్రీవల్లి పావని గారు కెమిస్ట్రీ, వీళ్ళందరూ కూడా బాగా నిరంతరం కృషి చేస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ వాళ్ళందరూ కూడా మంచి ర్యాంకులు సాధించేందుకు కృషి చేస్తూ ఉన్నారు. వీరి కృషికి తగ్గట్టుగా మా విద్యార్థులు కూడా తగినటువంటి శ్రమను పడి వారు అత్యున్నత స్థానాలు పొందేందుకు వాళ్ళు చాలా బాగా కృషి చేస్తూ ఉన్నారు. అలా కృషి చేసినటువంటి విద్యార్థులకి అభినందనలు, అలాగే ఈ అధ్యాపకులకు ధన్యవాదాలు. వాళ్ళని ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు, మా కళాశాలను ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు కూడా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా మున్ముందు రోజుల్లో ఇంకా మంచి ర్యాంకులు సాధించేందుకు, అలాగే ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు మా టీం ఎప్పుడు కూడా కృషి చేస్తూనే ఉంటుంది. మా కళాశాలలో ఎంసెట్, ఇంజనీరింగ్, మెడికల్ మరియు నీట్, జేఈ మెయిన్స్, అడ్వాన్స్ కోచింగ్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది అందరికీ కూడా మరొక మారు మా ఈ న్యూస్ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. అందరూ కూడా మా కళాశాలలో మంచి ర్యాంకులు సాధిస్తున్నారని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. గీతాంజలిలో 10th పూర్తి చేసుకున్నాను. 10th పూర్తయిన తర్వాత 2 నెలలు హాలిడేస్ తర్వాత కాలేజ్ వచ్చారు అని మా నాన్నగారు అడిగినప్పుడు ఇక్కడ ఉందిరా ఎస్ఎస్ఐ కాలేజీ అంటే బయట ఎక్కడ కాకుండా ఇక్కడ తక్కువ ఫీజులోని కోచింగ్ చెప్తున్నారు, ఇక్కడ జాయిన్ అయ్యి టీచర్స్ కూడా బాగా ఉన్నారంట అని అనగానే ఇక్కడ తీసుకొచ్చి ఒకసారి చూపించారు. అంటే పక్కన ఇంకా కాలేజెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఐబీ ఒకటికే ఉంది, అంటే ఐఐటి నీట్ కోచింగ్స్ కానీ ఏం లేవు. అందుకని చెప్పి ఇక్కడికి వచ్చి చేరాను. చేరిన తర్వాత నా పర్సనల్గా అయితే పర్లేదంటే బాగానే ఉంది, క్వాలిటీ బాగా చెప్తున్నారు. ఆ క్వాలిటీ ద్వారానే నేను చూస్తున్నాను. నేను ర్యాంక్ సాధించాను 2300 ర్యాంక్ వచ్చింది నాకు ఆల్ ఇండియాలో. అయితే ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ హ్యాపీనెస్ నాకు కలిగించినందుకు నా టీచర్స్ బృందానికి, నా తోటి స్టూడెంట్స్కి నాకు హెల్ప్ఫుల్గా తోడుగా ఉన్నందుకు నేను ఎంత సంతోషంగా ఫీల్ అవుతూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియదు. పల్లెటూరులోనే చదువుతున్నాము. 10th తర్వాత ఇంటర్మీడియట్ చేయాలన్నప్పుడు అంటే డబ్బులు పెట్టడానికి, అంటే శ్రీ చైతన్య వెళ్ళడానికి అంత మనీ పెట్టలేదు. మేము ఇంకా వేరే కాలేజీలో చేద్దాం అనుకున్నాము. మాకు ఎంసెట్ అదంతా ఏం తెలియదు. మా ఇంటికి వచ్చి మరొక ఈ కాలేజ్ వాళ్ళు మమ్మల్ని చేర్పించుకున్నారు. అందుకు చాలా కృతజ్ఞతలు. దానివల్ల ఇప్పుడు మేము ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోగలిగాము. అలాగే మెయిన్స్లో 83% ఈడబ్ల్యూఎస్ కోటా కింద 21K ర్యాంక్ వచ్చింది. అందుకు చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఈ కాలేజ్ వల్ల లైఫ్ చేంజ్ అయిందని చెప్పాలి. థ్యాంక్స్. నా పేరు శ్రీ భువనేశ్వర్. నేను 10th క్లాస్ శ్రీరాణిలో చదువుతున్నాను. నేను ఇంటర్మీడియట్ శ్రీజత నారాయణ సర్టిఫికేట్ కస్టమర్ కోర్స్ ఇక్కడ మా నాన్న మా అమ్మ ఇక్కడ చేయించారు. సార్ వాళ్ళు నన్ను ఇంటికి వచ్చి మళ్ళీ రికమెండేషన్ చదివించారు, తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. నాకు ఎంసెట్లో బెస్ట్ ర్యాంక్ వచ్చింది, 5,005 ర్యాంక్. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు సపోర్ట్ చేసినందుకు, నాకు ఇంత మంచి టీచింగ్ ఇచ్చినారు సార్స్కి, మేనేజ్మెంట్ థ్యాంక్స్, నాకు హెల్ప్ చేసినందుకు ఫ్రెండ్స్కి థ్యాంక్స్. ఢిల్లీలో గత 10 నెలలుగా రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతుగా సెప్టెంబర్ 27న జరిగే భారత్ బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని, పట్టణ ప్రాంతాల్లో కూలీలకు పనికి ఆహార పథకం ద్వారా 200 పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు జాతీయ అంతర్జాతీయ పరిణామాలు, రాష్ట్రంలో జగన్ పరిపాలన విధానాలపై విమర్శలు చేశారు. ఫిబ్రవరిలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలపై సమావేశంలో ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 300 రైతు సంఘాలు
10 జాతీయ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 27న భారత్ బంద్ ను జయప్రదం చేయాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు శివయ్య భవన్ లో జరిగిన ఏరియా పార్టీ ప్రజా సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసనగా ఈ నెల 27న తలపెట్టిన భారత్ బంద్ ను జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ నెల 18వ తేదీన భారత్ బంద్ ను జయప్రదం చేయుటకు సన్నాహకంగా శివయ్య భవన్ లో ఉదయం 10 గంటలకు అఖిలపక్ష రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని, ఈ సమావేశంలో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలపై దాడులు జరగడం బాధాకరమని నర్సరావుపేట పార్లమెంట్ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు తెలియజేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ బొల్లపల్లి మండలం షోలాయిపాలెంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఊరేగింపులో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగిందని, ఈ ఘర్షణలో కొంతమంది టీడీపీ వర్గీయుల ఇళ్లపై దాడి చేయడం జరిగిందని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు సరికాదని తెలిపారు. దురాగతాలు పెరిగిపోయినాయి. బొల్లాపల్లి మండలం సోలాయిపాలెం గ్రామంలో అతి కిరాతకంగా దాడులు చేశారు. బీసీల ఇళ్ల మీద దాడులు చేసి బీభత్సం సృష్టించారు. వినాయక నిమజ్జనాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద మ్యూజికల్ ప్రోగ్రాములతోటి, ఆర్కెస్ట్రాతోటి ఊరంతా డీజేలు పెట్టుకొని ఉత్సవం పేరుతోటి దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల వలన అందరినీ భయభ్రాంతులు చేసి ఊళ్ళో ఎవ్వరూ లేకుండా పారిపోయే పరిస్థితి దాడులు చేశారు. ఇళ్ల మీద దాడులు చేసి ధ్వంసం చేశారు. ఇళ్ల మీద రాళ్ళు వేయడం, తలుపులు బయలుకొట్టడం, ఆస్తులను విధ్వంసం చేయడం, ఈ విధంగా సోలాయిపాలెంలో బీసీల మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం. దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం, ఎస్పీ దృష్టికి, ఐజీ దృష్టికి తీసుకెళ్తాం. అక్కడ శాంతి భద్రతలు లేవు. సోలాయిపాలెంలో శాంతి భద్రతలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి రక్షణ కల్పించాలి, వాళ్ళ ప్రాణాలకి, ఆస్తులకి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా వైసీపీ ప్రభుత్వం ఇలాంటి దాడులు ప్రోత్సహించడం చాలా సిగ్గుసేటు. శాంతి భద్రతలు కల్పించాల్సిన ప్రభుత్వం, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం వాళ్లే ఈ దాడులు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇలాంటి దాడులు ఎంకరేజ్ చేయడం చాలా దురదృష్టకరం. బొల్లపల్లి మండలంలోని షోలాయిపాలెం గ్రామంలో గణేష్ నిమజ్జనం ఊరేగింపు ఉత్సవాల్లో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఒక వర్గం వారు గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్తుండగా మరో వర్గం వారు తమను కవ్వించినట్లు భావించి రాళ్లు రువ్వారని, ఇరు వర్గాల వారు పరస్పర ఆరోపణలు, దూషణలకు పాల్పడి రాళ్ల దాడులు చేసుకోగా ఇరువురు గాయాలు పాలైనట్లు ఎస్ఐ రవీంద్రారెడ్డి తెలిపారు. క్షతగాత్రులను ఈపూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్తత లేదని, ప్రశాంతంగా ఉందని, జరిగింది చిన్న ఘర్షణ మాత్రమేనని ఎస్ఐ తెలిపారు. అయినప్పటికీ పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామాలలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాలను 7వ రోజు అయిన గురువారం ఘనంగా నిమజ్జనం చేశారు. కొండ్రముట్ల, దుష్మాన్పేట తండా, కొచ్చెర్ల, ఈపూరు గ్రామాలలో విఘ్నేశ్వరుని విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఇంతటితో వెన్నెలను సమాప్తం. తిరిగి రేపటి వెన్నెలస్లో కలుసుకుందాం. నమస్కారం.